ప్రస్తుతం మీరు నా చేతిలో చూస్తున్న ఈ పలక ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాల్లో ముఖ్యమైనదిగా ఎంతోమంది జీవితాల్లో పెనవేసుకుపోయిన మధురమైన జ్ఞాపకంగా ఈ పలక నిలుస్తుంది. అలనాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఈ పలకపైనే ఎంతోమంది అక్షరాభ్యాసం చేసి ఓనమాలు దిద్దుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో మధురమైన జ్ఞాపకంగా నిలుస్తున్న ఈ పలకకు ఎంతో చరిత్ర ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మార్కాపురానికి ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ పలక ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో ఎలా ఉంది, మార్కాపురం జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు, మార్కాపురం జిల్లాకు ఎంతో పేరు తెచ్చిన ఈ పలకల పరిశ్రమ ఈ ప్రస్తుతం ఎలా ఉంది, ఇక్కడ కార్మికులు ఏమనుకుంటున్నారు అనే దానిపై ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ లో తెలుసుకుందాం. మార్కాపురం అంటే మనందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఇక్కడ తయారయ్యే పలక. ఈ ప్రాంతంలో భూగర్భంలో దొరికే రాయిని పలకగా తయారు చేసి ఈ దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. అయితే రాతితో తయారు చేసిన ఈ పలకకు గతంలో ఎంతో డిమాండ్ ఉండేది. అయితే ఈ నేపథ్యంలోనే ఆధునిక యుగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కాపురం ప్రాంతాల్లో అయితే పలకల పరిశ్రమలు అయితే రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించి ఎంతో దేదీప్యమానంగా వెలిగిన మార్కాపురం పలకల పరిశ్రమ ప్రస్తుతం అయితే తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిశ్రమపై ఆధారపడి ఇటు ప్రత్యక్షంగా అటు పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందేవాళ్ళు. అయితే రోజు రోజుకి మారుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రస్తుతం మార్కాపురం పలకల పరిశ్రమ ఉనికిని కోల్పోయే పరిస్థితి అయితే నెలకొంది. కొంతకాలం క్రితం వరకు వెలిగిన ఈ మార్కాపురం పలకల పరిశ్రమ వందల సంఖ్యలో అయితే ఈ ప్రాంతంలో పలకల తయారీ పరిశ్రమ ఉండేవి. ఈ ప్రాంతం నుంచి సుమారుగా 20 దేశాలకు పైగా మార్కాపురం పలకలు ఎగుమతి అయ్యేది. దీంతో పాటు వేలాది మందికి జీవనాధారంగా ఈ పలకల పరిశ్రమ అయితే ఉండేది. మార్కాపురం పలకల పరిశ్రమతో పై ఆధారపడి ఇటు మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, కొనకనమిట్ల, దొనకొండ, ఖమ్మం, బేస్తవారిపేట, అర్ధవీడు తదితర ప్రాంతాల్లో వారికి అయితే ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి పొందేది. అయితే ప్రస్తుతం మార్కాపురం పలకల పరిశ్రమ అయితే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఆధునిక యుగంలో పలకల వాడకం కూడా తగ్గిపోవటం, దీంతో పాటు ఈ పరిశ్రమపై ఆధారపడి వారి జీవితంలో కూడా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయితే మార్కాపురం పరిశ్రమలో గతంలో సుమారుగా ఈ ప్రాంతంలో అయితే 1000కు పైగా పరిశ్రమలు ఉండేవి. దీనిపై ఆధారపడి వేలాది మంది ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాన్ని పొందేవారు. అయితే రాను రాను తగ్గుతున్న పలకల పరిశ్రమ ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించే శ్రామికులపై కూడా దీని ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్కాపురం ప్రాంతంలో పలకల పరిశ్రమ ఎలా ఉంది, దీనిపై ఆధారపడి జీవించే శ్రామికులు ఏమనుకుంటున్నారు దానిపై కొంతమంది ప్రాంతవాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది గతంలో మార్కాపురం పలకల పరిశ్రమ ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో 500 ఫ్యాక్టరీల దాకా పనిచేసేవాళ్ళు. అప్పుడు బాగా ఒక 5-6 వేల మంది జనాభా ఉండి పనిచేసుకునే వాళ్ళు. రాను రాను తగ్గిపోతూ ఇప్పుడు ఒక 20 ఫ్యాక్టరీల దాకా పని జరుగుతుంది. ఆ 20 ఫ్యాక్టరీలు కూడా 20 పదులు 200 మంది మాత్రమే పని చేయగలుగుతున్నారు. గతంలో ఎట్లా ఉండేది, ఇక్కడ ఉపాధి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఉపాధి లేకుండా కార్మికులు ఎలాంటి వలస పడుతున్నారు? వలసలు అంటే ఇంక ఇక్కడ లేని పక్షాన ఇంకా ఇతర ఊర్లకి వెళ్ళటము వలస అనేది. ఈ మిరగాయ కోత కానీ, రకరకాల పత్తి కూలి కానీ, రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలన్నది వాళ్ళ ఆలోచన. బ్రతకాలి కదా, బతుకోసము ఏదైనా కానీ ఎక్కడెక్కడైనా కానీ చేయాలన్నది ఆలోచన వాళ్ళకి. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయండి ఇక్కడ ఫ్యాక్టరీలు అయితే వెనకటి రోజులు ఎన్ని ఉన్నాయో అన్నే ఉన్నాయి. ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ రాను రాను ఈ తగ్గిపోవటం వల్ల ఈ తీసాపోయే వాళ్ళు ఎక్స్పోర్టర్లు వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు తగ్గిపోయినాయని చెప్పేసి వాళ్ళు వ్యాపారం అనేదే కొంతమందిని మానుకొని 20 ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయింది. మొత్తంగా గతంలో ఎంతో దేదీప్యమానంగా వెలిగిన ఈ పలకల పరిశ్రమ ప్రస్తుతం అయితే పూర్తిగా దెబ్బతిందని ఇటు కార్మికులు అయితే చెప్తున్నారు. గతంలో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఈ పలకల పరిశ్రమపై తాము ఆధారపడి తమ జీవితం కొనసాగించాం. అయితే ప్రస్తుతం అయితే మార్కాపురం పలకలకు మార్కెట్లో డిమాండ్ తగ్గపోవడంతో తమకు ఉపాధి కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పలకల పరిశ్రమకు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ శ్రామికులు అయితే కోరుతున్నారు. గతంలో మాకు సంవత్సరానికి 10 నెలలు పని ఉండేది, ఇప్పుడు 5 నెలలు ఉంటుంది. తర్వాత మేమంతా పని కోసం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మార్కాపురం పట్టణంలో ఈ పలకల కంపెనీల వరకే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఈ పలకలు కూడా ఎక్కువ వాడటం లేదు. ఎక్కువ ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి నోట్సులని, ట్యాప్లని ఏవి ఒకటి వస్తున్నాయి. మాకేమో ఉపాధి తక్కువ అయిపోయింది. ముందు చాలా బాగా బతికే వాళ్ళం, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. మేము బతకడానికి కూడా కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది మాకు, నిజంగా వాస్తవానికి చెప్పాలంటే. ఇవన్నీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది స్లేట్ వర్క్ మొత్తం. గతంలో 10-11 నెలలు పనిచేసేవాళ్ళం, ఇప్పుడు 5 నెలలు ఇవ్వటమే కష్టం అయిపోయింది మాకు. కూలీలు అంటే పెట్టెకు ఇంట్లో అని ఉంటుంది, దాని ప్రకారం మాకు రోజుకు 300-350 అట్లా పడుతుంది. గతంలో మాకు పని ఫుల్గా ఉదయం 8కి వస్తే సాయంత్రం 7 గంటల దాకా చేసుకోవడం, 800-700 అట్లా పడుతుంది. ఇప్పుడు 300 పడటమే కష్టం అయిపోతుంది మాకు. ఇప్పుడు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి సార్, ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. అందరూ కొంతమంది ఇది వర్క్ లేక ఆపేసుకుంటున్నారు, మిషన్లు అమ్ముకోవడం, ఆపేసుకోవడం, వాళ్ళు ఏదో ఒక వ్యాపారం తీసుకోవడం వల్ల మాకు ఈ తక్కువ అయిపోయినాయి. మాకు కూడా పనులు తక్కువ అయిపోయినాయి. దీనిపై మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మాకు 5 నెలలు పని, 5 నెలలు ఏం ఖాళీగా కూర్చుంటాము. ఏదన్నా పొలం పనులుంటే అవి చేతైన వాళ్ళు పోతారు, అవి చేతగాని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండటం, అట్లా చాలా ఇబ్బందికరంగా ఉంది. పలకల పరిశ్రమ బాగుపడాలి, మేమందరం ఉపాధి మాకందరూ కలిగించాలంటే ప్రభుత్వం తరపున మాది ఒకటే విన్నపం. ఇప్పుడు స్లేట్లు వాళ్ళు వాడమని చెప్పటము, ఎక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని హాస్టళ్ళకు కానీ అట్లా పంపించి వాళ్ళు మాకు ఉపాధి కలిగించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. పని 5 నెలలే ఉండేది, ఎక్కువ ఉండదు మాకు. గతంలో ఇంకేముంది, మామూలుగా అనిచినే కన్నా ఇంకా ఇంటికాడనే కాదు మళ్ళీ ఉండేది. ఇప్పుడు 6 నెలలే పని ఉండేది, తర్వాత మామూలుగా కూలి 37 రూపాయలు. నేను 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఈ 50 ఏళ్ళ లోపు అప్పట్లో నేను పనికొచ్చిన కొత్తలో కనీసం 100కు చిల్లరగా బుద్ధపాల సెంటర్లు ఉండేది. బుద్ధపాల చెట్లు మాకు అప్పట్లో ఇచ్చేది ఎంత, ₹1.50-2 కాంచి నేను పనిచేస్తున్నా. అప్పుడు ₹2 కాంచి నేను పనిచేసిన. ₹2 కాంచి పనిచేసినప్పుడు ఈరోజు ఆ రోజు పనికి ఈ రోజు పనికి ఇవాళ ₹500, అదే ₹2 పని ఇవాళ ₹500 పని అవుతుంది. అదే ఆధార్ పని అప్పట్లో ఇచ్చేది ₹2, ఈ అదే ₹2 పని ఇవాళ 500 అయింది. 500 కానీ పనులు లేవు. ఆ టైంలో ఫ్యాక్టరీకి ఒక సెంటర్కి వచ్చేసి 20 మంది జనం ఉండాల. ఒక బుద్ధపాల సెంటర్ వరకే, పొలంలో పని కాదు, బుద్ధపాల సెంటర్కి 20 మంది ఉంటుంది. అట్లాంటి 20 మందికి 5 మందికి ఒక లేదు, 2-3 నైసోళ్ళు, ఒక కటింగు, 3 బుర్దోళ్ళు అవుతుంది. అది ఆ రోజు పెట్టె వచ్చేసి ₹100-20-30 కొట్టే ముడి పలకలు ఇవాళ ₹200 పెట్టి అమ్ముతాను, కొనక్కాటు వచ్చింది సార్. అట్లా మొత్తము అవి వాటికు ఇప్పుడు 3 సెంటర్లు అయినాయి, 3-4 సెంటర్లు అయినాయి బుద్ధపాల సెంటర్లు. 4 సెంటర్ల మీద ఒక రోజుకు 400 బయటికి రావు. 4 సెంటర్ల మీద ఒక రోజుకు వచ్చేసి ఒక 50 పెట్టెలు వస్తాయి సెంటర్కు. 4 గంటల మీద 200 పెట్టి వస్తాయి ఊరిలో రోజు. సరుకు పోలేదు, లేదు ప్రొడక్షన్ పోతా ఉంటే ఇక్కడ ఆర్డర్లు ఇస్తుంటే చేసేవాళ్ళే, ఆర్డర్లు లేవు. అక్కడ లైన్ మీద వాళ్ళకు సావుకారులకు అక్కడికి వాళ్ళకు తెలుస్తుంది, మనకు అర్థం కాదు కదా. మనకు చెప్పారు ఎందుకు తగ్గింది, ఏడ తగ్గింది అనేది. ఆ రోజులలో ₹30 పెట్టే లైన్ మీద ఇచ్చి ₹30 పెట్టే ఇవాళ ఒక్కొక్క పెట్టె పలకలు ₹1000 పడతా ఉంది. ఇలా అదే పోన పలక ఒక్క పలక ఈయనే పడుతుంది ₹50. ఈ ఒక్క పలక వచ్చేసి ₹50 పడుతుంది ఈయనే. ఒక్క పలక ఈ పలక బుద్ధపాలు చేసిన వాళ్ళకు ₹30 పడుతుంది. పెట్టెకు ₹70 ఇచ్చేది. ఒక పలక వచ్చేసి ఒక్క పలక వచ్చి ₹30 పడుతుంది సార్ ఈ పలకకు. వీటిల్లో ఆ పెట్టె కొట్టేళ్ళక ఎన్ని పలకలు పగిలిపోతాయో, ఎన్ని నూగుతారో మనకు తెలియదు. 48 పలక 40 పలకలు వస్తాయో రావో తెలియదు. వాళ్ళు చేస్తుంటేనే ఇరిగిపోతాయి, పగిలిపోతాయి. పలక కొన్ని చెక్కలు వచ్చినాయని చెప్పి ఎత్తేస్తారు. వాటకు కూలి చేసింది. ఎన్ని పలకలు వాళ్ళ ఖర్చు పగిలిపోయినా కానీ పలకు ₹30 లెక్కన వాళ్ళకు కూలి చేసింది.
ఆ పలకలు ఎత్తేసేందుకు ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ రోజు రూపాయిన్నర ఉన్న కూలి ఇవాళ 350 రూపాయలు ఆ అమ్మాయి వాళ్ళకు బుర్ర కడిగినందుకు కూలి. 350 రూపాయలు 350 ఇప్పుడు ఈ పలకల మీద పడాల్సిందేగా రేటు. ఆమెకు 300 రూపాయలు పలకలు చూసినాను, వాళ్ళకు 300 రూపాయలు వాళ్ళు నైట్ చేసినందుకు. ఇవన్నీ లెక్క వేసుకుంటే ఈయన్నే పలక 50 రూపాయలు పడుతుంది ఒకటి. డిమాండ్ ఏడుంది? డిమాండ్ ఉంటే ఈ ఆగసాట్లు ఎందుకు వచ్చు? ఎవరు రాక, వర్కర్స్ రాక, చేయక, కూలీలు అక్కడికి కూలీలు పడలేదు అనుకుంటున్నాం. పొద్దులు చేసుకున్నా కానీ కనీసం ఒక 500 రూపాయల కంటే జాతి చేయలేము. 500-600 రూపాయలు వాళ్ళు ఆ జంట మీద మట్టి పూసుకొని చేసుకుంటే 500-600 రూపాయల పని వాళ్ళకి కనాకట్టాం. పేరుకేమో రేటు పెరిగినాయి, రేట్లు పెరిగిన లాభం ఏమి? పని కావద్దు, వర్క్ కావాలా? మార్కాపురంలో గతంలో తయారయ్యే రాతి పలకల తయారీ ఎంతో కష్టంగా కూడుకునేది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూగర్భంలో దొరికే రాయిని వెలికి తీసి వివిధ పద్ధతుల అనంతరం రాతి పలక అయితే తయారయ్యేది. అయితే ప్రస్తుతం ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఈ ప్రాంతంలో అయితే పలకల తయారీ అయితే జరుగుతుంది. ముఖ్యంగా MDF బోర్డును దిగుమతి చేసుకొని పలకల తయారీ అయితే జరుగుతుంది. అయితే విదేశాల నుంచి ఎక్కువగా MDF బోర్డును అయితే దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని ఈ ప్రాంతంలో గతంలో 200 పైగా రాతి పలకల తయారీ పరిశ్రమలు ఉంటే ప్రస్తుతం అయితే MDF బోర్డు తరహాలో బోర్డును దిగుమతి చేసుకొని MDF బోర్డును ఉపయోగించి తయారయ్యే పలకల పరిశ్రమలు అయితే ఒక 5-6 కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాతితో తయారు చేసిన పలకల కన్నా MDF బోర్డుతో తయారు చేస్తున్న పలకలు అయితే ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఈ పలకల తయారీపై ఆధారపడి ఎంతో మంది ఇటు ప్రత్యక్షంగా అటు పరోక్షంగా ఉపాధి పొందేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మార్కాపురం ప్రాంతంలో MDF బోర్డుతో తయారు చేస్తున్న పలకల పరిశ్రమలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అయితే గతంలో ఎంతో మందికి ఇటు ప్రత్యక్షంగా అటు పరోక్షంగా ఉపాధి కల్పించిన మార్కాపురం పలకల పరిశ్రమ అయితే ప్రస్తుతం అయితే రోజు రోజుకి తగ్గుతుంది. ముఖ్యంగా పైనుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తేనే ఈ ప్రాంతంలో అయితే పలకల తయారీ అయితే జరుగుతున్న పరిస్థితి. మేము గత 50 సంవత్సరాల నుంచి మేము పలకల పరిశ్రమ నడుపుతున్నాం. మొదట మా గ్రాండ్ ఫాదర్ నడిపారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను. ఇది 3వ తరం నడుస్తుంది. మేము ఇంతకుముందు మా దగ్గర కనీసం 250 మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మినిమంగా 40-30 మందికి కూడా పని ఇవ్వలేకపోతున్నాము. ఇదే ప్రకారం నడిస్తే కొన్ని రోజులకు మార్కాపురంలో పలకలు తయారవుతాయని పుస్తకాల్లో రాసుకునేదానికే ఉంటుంది. ఏదైనా ప్రభుత్వాలు దీనికి చేయూతగా సర్వశిక్ష అభియాన్లో కానీ అంగన్వాడీ పథకాల్లో కానీ పలకను కంపల్సరీ చేస్తే మేమేమన్నా మాకు పలకలకు మా కార్మికులకు కానీ మాకు కానీ జీవనోపాధి దొరుకుద్ది. లేకపోతే మాకు ఏమి ఉండదని అనుకుంటున్నాం. మార్కెట్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. పలకల వాడకం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో పలకలు అనేది పూర్తిగా లేదు, అన్ని పేపర్ మీదకి వచ్చేసాయి. పలక మీద రాసే రైటింగ్ బాగా వస్తుంది. తర్వాత పలక వల్ల ఇక్కడ కార్మికులు ఇంతకుముందు 30-40 వేల మంది బతికే వాళ్ళు, ఇప్పుడు అంతా 2-3 వేల మందికి వచ్చేసింది. దీని మీద ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఆర్డర్లన్నీ తమిళనాడు, కేరళ, రాజస్థాను ఈ ఆర్డర్లు చేస్తుంటాం మేము. మా వరకు మామూలుగా అయితే ఇండియా మొత్తం పోతుంది. దీనికి ఇంపోర్ట్ వచ్చేసి బోర్డు అంతా మేము మలేషియా, సింగపూర్, ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. బోర్డు ఇండియన్ కంపెనీలు ఏమి లేవు. ఇండియన్ కంపెనీలు ఉన్నా కానీ క్వాలిటీ బాగుండదు. అన్ని ఇంపోర్ట్ చేసుకొని మేము పలకలు తయారు చేసి మేము తమిళనాడు, కేరళ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర, ఇండియాలో 80% మార్కాపురం నుంచే పోతుంది. మా కంపెనీ నుంచి 4-5 స్టేట్ల నుంచి. గతంలో మేము పంపించలేక అల్లాడిపోయే వాళ్ళము. మాకు ఎప్పుడు ఆర్డర్లు పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు మేము 6 నెలలు పనిచేస్తే 6 నెలలు తాళం వేస్తున్నాం. ఈరోజు మనం మార్కాపురం పలకల గురించి చెప్పుకుందాం. మార్కాపురం పలకలు అంటే ఒకప్పుడు ఒక దేశ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చాలా సుప్రసిద్ధి. అంటే మనకు మార్కాపురంలో సహజంగానే గనులు ఉన్నాయి. ఇక్కడ రాయవరం దగ్గర ఆ గనుల నుంచి రాయిలు తీసి రాళ్ళ నుండి ఇక్కడ అనేక రకాల ఫ్యాక్టరీలుగా మార్కాపులు ఉండేవి. ఒకప్పుడు కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఈ పశ్చిమ ప్రకాశంలో ఈ పలకల పరిశ్రమ ప్రజలందరికీ కూడా చాలా పెద్ద జీవనోపాధిగా ఉండేది. అంటే కొన్ని వేలాది మంది ఈ పలకల పరిశ్రమ ద్వారా జీవనోపాధి పొందేవాళ్ళు. అప్పుడు నేను కూడా చిన్నప్పుడు అదే వాటిని రాతి పలకలు అంటాం మనం. ఆ రాతి పలకల మీద నేను కూడా విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని. అప్పుడు ఆ పలకలు ఆరోగ్యదాయకంగా ఉండేవి. ఎందుకంటే రాయి మీద మనం రాస్తున్నప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకు దోస ఆకు ఉంటుంది కదా, ఆకు ద్వారా మేము రుద్దటం వల్ల పలక నలుపుగా ఉండేది. మనకు కొంచెం మాకు బట్టలు కొద్దిగా మాసినప్పటికీ కూడా ఇమీడియట్లీ మనకు అవి ఉదికితే శుభ్రమయ్యాయి.
కాబట్టి ఆ రాతి పలక ఆరోగ్యానికి శ్రేయస్కరము. అలాగే మనకు భయభక్తులు కూడా ఉండేవి, పలక కింద పడి పగిలిపోయింది అనేటువంటి చాలా భద్రంగా పెట్టుకునే వాళ్ళము, ఆ విధంగా ఉండేది. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ పలకల పరిశ్రమ అంతరించిపోయి దాదాపుగా ఇప్పుడు మోడర్న్గా ప్లాస్టిక్ పాటలు డిజైన్ పలకలు వచ్చేసాయి. మార్కాపురం అందులో కూడా తక్కువ లేదు. ఇది మార్కాపురం కూడా మనం ఆల్రెడీ ఫ్యాక్టరీలో ఉన్నాము. డిజైన్ పలకలు కూడా మార్కాపురం నుంచి బ్రహ్మాండం ఇప్పుడు తయారవుతున్నాయి. ఏదేమైనా కూడా పూర్వకాలంతో పోల్చుకున్నామంటే మార్కాపురం పలక అంటే ఎక్కడికి పోయినా కూడా మన విదేశాల్లో కూడా ప్రసిద్ధి ఉండేది. ఇప్పుడు పలకలు అనేవి తగ్గిపోయాయి, వాడకం తగ్గింది. అలాగే కార్మికులు కూడా ఉపాధి కూడా తగ్గిపోయింది మార్కాపురంలో. కానీ ఇప్పుడు మనం అందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. అలాగే మార్కాపురం గనులు ఇప్పటికి కూడా అవి వెలుగులో ఉన్నవి. ఎలాగంటే ఆ యొక్క గనులకు ఉన్నటువంటి ఆ రాళ్లను తీసి బయటికి తీసి ఇప్పుడు ఈ పలకల డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు డిజైన్స్ స్లేట్ అని చెప్పేసి వాళ్ళు మనం బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేదా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూజిలాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి ఇళ్లకు ముందు డిజైన్గా వాళ్ళు డిజైన్ బ్రహ్మాండంగా అతికిస్తుంటారు. నేను ఈ మధ్య బెంగళూరు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎదురుగా మంచి బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ చూసి నేను ఆశ్చర్యపోయా. ఈ డిజైన్ చాలా బాగుందంటే అతను అన్నమాట ఏంటంటే ఆ డిజైన్ అతికించినటువంటి మొత్తం కూడా మార్కాపురం నుంచి వచ్చిన స్టోన్స్ అని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డా. కాబట్టి ఇంత ప్రసిద్ధి ఉన్నటువంటి సహజంగా మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గనులు ఒకప్పుడు పలకల ప్రసిద్ధి, ఈరోజు డిజైన్ రాళ్ళగా కూడా ప్రసిద్ధి చెందాయి. ఏదేమైనా కూడా మన పలకల పరిశ్రమ కాపాడుకోవాలి. పలకల యొక్క వాడకం తగ్గింది కాబట్టి దాని మీద మన ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి మనం ఏ పందాలు వెళ్ళి, ఎందుకంటే ఇప్పటికి మన దగ్గర గనులు ఉన్నాయి, ముడి సరుకు ఉంది, కానీ ఆ ముడి సరుకు మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మార్కాపురంలో ఉన్నటువంటి ఇప్పటికీ పలకలు నమ్ముకొని జీవనోపాధి సాగించే కొన్ని కుటుంబాలు ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలు ఉన్నాయండి. అలాగే ఫ్యాక్టరీ యజమానులు ఉన్నారు, అలాగే వర్కర్లు ఉన్నారు. వాళ్ళు అదే పనికి అలవాటు పడి ఇప్పుడు కూడా వాళ్ళకి జీవనోపాధి తక్కువైపోయి కొంతమంది ఖాళీ ఉండే పరిస్థితి. కాబట్టి దీని మీద విశ్లేషకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి దృష్టి పెట్టి ఇక్కడ ఉండే గనుల్లో ఏమైనా వచ్చే రాళ్ళను మనం ఇంకా ఏ విధంగా సద్వినియోగం చేసుకొని వాటిని మనం ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనం ఉపాధి పెంచాలి, వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి. అలాగే డిజైన్ పలకలు కూడా మనం ఏ విధంగా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ట్రాన్స్పోర్ట్ పంపించి వీళ్ళకి ఇంకా మనం మెరుగ్గా అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒక ఉపాధ్యాయుడిగా అభ్యర్థిస్తున్నాను. చిన్నతనంలో ఓనమాలు దిద్దుకున్న పలక ఉనికి మరెన్నో రోజులు లేదనేది ఇక్కడ వారి అభిప్రాయము. ఈ నేపథ్యంలోనే మార్కాపురం కేంద్రంగా తయారయ్యే పలకల పరిశ్రమను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ వారు కోరుతున్నారు. అయితే ఎన్నో ఒడిదులు ఎదుర్కొంటూ వచ్చిన అరాకొర తోటి పలకల పరిశ్రమ తనక ఉనికిని కాపాడుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో మార్కాపురం పలక ప్రశ్నార్థకం కాబోతుందేమోనన్న ఆందోళన అయితే ఇక్కడ వారిలో నెలకొంది. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.